ఏనోషు పుట్టనంత వరకు ప్రార్థన చేయలేదండి. ఏనోషు పుట్టనంత వరకు కూడా ప్రార్థన చేయలేదు. కొంతమంది పుట్టుకలు చాలా గొప్పగా ఉంటాయండి. ఏనోషు పుట్టెను, ప్రార్థన ప్రారంభమాయను. నోవాహు పుట్టెను, నెమ్మది కలిగెను. యేసుక్రీస్తు పుట్టెను, మహా సంతోషం కలిగెను. లోకరక్షకుడు పుట్టెను. కొంతమంది పుట్టుకలతో కొన్ని ప్రారంభమవుతూ వచ్చాయి. దాంట్లో ఏనోషు పుట్టిన తర్వాత ప్రారంభమైనటువంటి ప్రార్థన ఈనాడు ప్రార్థనా యోధులుగా ఉన్నటువంటి మన దాకా వచ్చింది. దేవుడు మన దాకా తీసుకొని వచ్చాడు. అసలు యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, చాలా రిలీజియస్లో ప్రేయర్స్ ఉంటాయి, కానీ ఏ రిలీజియస్లో ప్రేయర్స్ చేసినా కూడా మనుషులు చేశారు. కానీ బైబుల్లో యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా వచ్చి ఈ లోకంలో 33.5 సంవత్సరాలు బతితే 33.5 సంవత్సరాల్లో ఎక్కువ శాతం ప్రార్థన జీవితానికి కేటాయించుకుంటూ వచ్చారు. ఆయన చేసిన ప్రార్థనలో ముఖ్యమైనటువంటి అంశాలను మనం పరిశీలిద్దాం. ఆయన చేసినటువంటి ప్రార్థనలో అసలు ఏమి ఆశించి చేశాడు? ఆయనకు ఉద్యోగం అవసరం లేదు, ఆయనకు ఆరోగ్య పరిస్థితులు అవసరం లేదు, ఆయనకు అప్పుల బాధలు అవసరం లేదు, శత్రువుల నుంచి బెడదల గురించి కూడా అవసరం లేదు. కానీ ఆయనకు ఒక బలమైన ఒక ఉద్దేశం ఉందండి. అవన్నీ వస్తాయని తెలుసు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఒకసారి చదవండి. దేవుడు సుఖ దుఃఖాలను జతపరచడనే ఉంది. నువ్వు ప్రార్థన చేస్తే నీకు కష్టాలు రావని లేవని, నువ్వు ప్రార్థన చేస్తే దుఃఖం రాకూడదని కూడా లేదు. నువ్వు ప్రార్థన చేసినప్పటికీ సుఖ దుఃఖాలను దేవుడు జతపరుచున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మన లైఫ్లో హాఫ్ ఆఫ్ ద పోర్షన్ హ్యాపీగా ఉంటే హాఫ్ ఆఫ్ ద పోర్షన్ బాధపడుతూనే ఉంటుంది. అందుకనే దేవుడు సుఖ దుఃఖాలను జతపరచు, వాటిని సపరేట్ చేయలేమండి. లోకంలో ఎంత ప్రార్థన సమూహము ఎంత బలమైన ప్రార్థన చేసినప్పటికీ కూడా ఆ సుఖ దుఃఖాలను ఎవరు వేరు చేయలేరు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు తను ప్రార్థన చేసేటప్పుడు ఎక్కువ శాతం ప్రార్థన తన కన్నీటితో ప్రార్థన చేశాడండి. తన ఒక లాస్ట్ గెచ్చమనే తోటలో తన ప్రార్థన చేసేటప్పుడు తన ఒంటిలో ఉన్న నీరు వెళ్ళిపోయింది, తన ఒంటిలో ఉన్నటువంటి రక్తం కూడా వెళ్ళిపోయింది. అంతగా ప్రార్థన చేశాడు. మరి ఆ సుఖ దుఃఖాలను జతపరిచిన దేవుడికి మరి జతపరిచాడు అంటే ఆ జతపరిచిన వాటిని సపరేట్ చేయలేం. ఈ మాట జతపరచడం అనేది స్త్రీ పురుషుని జతపరచడానికి వాడాడు, సుఖ దుఃఖాలను జతపరచడానికి వాడాడు. చూడండి, ఆ రెండింటిని విడదీయలేదు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్కి ఎడబాట్లేదు. మన క్రిస్టియన్ కమ్యూనిటీలో, మన క్రిస్టియన్ రిలీజియన్లో డైవర్స్ అనేవి లేవండి. మరి అలాంటిది దేవుడు సుఖ దుఃఖాలని జతపరిచి ఉన్నాడు అని దేవుడు క్లియర్గా చెప్పాడు. అంటే మనం ప్రార్థించినంత మాత్రాన ఉన్న కష్టాలన్నీ సమస్యలన్నీ ఉన్న ఫలాన తీరిపోవు. కానీ ఇంకేదో ప్రార్థన వెనకాల మనకు ఇంకంటూ ఒక బలమైన ఉద్దేశం, బలమైన ఆశ, బలమైన ఆశయం ఉండాలి అనేది ఈనాడు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో వాక్యపు వెలుగులో మనం ధ్యానించుకుంటూ వద్దాం. తిమోతికి అపోస్తుడైనటువంటి పౌలు ఉత్తరాలు రాస్తూ చెప్పినటువంటి మాట, మనుషులందరి కొరకు దేవుడు ఏది చెప్పినా ఏది చేసినా ఆ మాట చూడండి, వాటి యూనివర్సాలిటీ. మొత్తం ప్రపంచం మొత్తంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయమన్నాడు. మనుషులందరి కొరకు, దెర్ ఈజ్ నో ఎనీ ఎక్సెప్షన్. ఆ రిలీజన్ వాళ్ళ కోసం చేయకండి, ఆ గ్రూప్ వాళ్ళ కోసం చేయకండి, మనకు వాళ్ళు నచ్చలేదు ఆ ఎదురింటి ఫ్యామిలీ వాళ్ళు, సో వాళ్ళ కోసం చేయకండి చెప్పలేదు. మనుషులందరి కొరకు సంఘ కాపరైనటువంటి తిమోతికి పౌలు గారు అడ్రస్ చేస్తూ చెప్పినటువంటి మాటలు. మీరు అందరి కోసం ప్రార్థన చేయండి. సెల్ఫ్లెస్ ప్రేయర్స్, ఏది ఆశించకుండా, ఏమి ఆలోచించకుండా, ఎదుటి వాళ్ళు నీకు మేలు చేశారా కీడు చేశారా, నీకు ఏం చేయబోతున్నారనేది కూడా మనసులో పెట్టుకోకుండా. ఒకసారి ప్రార్థన గుంపులు ప్రారంభమైనప్పుడు ఆ గుంపు చాలా చక్కగా స్టార్ట్ అవుతుందండి. తర్వాత డివిజన్స్ వస్తాయి, విభేదాలు వస్తాయి, ఆధిక్యతలు కోరుకుంటూ వస్తారు. మనిషి ఎక్కడో ఒక్కడ పడిపోతాడు, పర్టికులర్గా పెత్తన కాడ పడిపోతాడు. అలాంటి మనం ప్రార్థన అనేది ఏం చేస్తుందంటే దేవుడికి మనకు సంబంధమే కాదు, మనకు మధ్యలో సంబంధాన్ని కూడా స్ట్రిక్ట్గా సిన్సియర్గా ఉంచే విధంగా మన ప్రార్థన జీవితం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ప్రార్థన చేయి అన్నాడంటే, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలుగుగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. ఆయన ఎన్నిసార్లు చెప్పాడో తెలుసా అండి? మీరు శోధనలో ప్రవేశించకుండా మెలుగుగా ఉండి ప్రార్థన. 4 సువార్తలలో ఆ మాట ఉందండి. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ప్రార్థన చేశాడు, మనకు ఆయనే మాదిరి. ఆయన పోతూ ఆయన పరలోక ప్రార్థన కూడా నేర్పించిపోయాడండి. ఆ పరలోక ప్రార్థనలో ఎన్ని విషయాలు చెప్పాడండి. ఆ పరలోక ప్రార్థన కరెక్ట్గా మనకు అర్థమవుతాయి. మన జీవితాలకు అన్వయించుకుంటే ఆ పరలోక ప్రార్థనలో ఉన్నటువంటి ఒక మాధుర్యాన్ని కాక మనం అనుభవించగలిగితే అసలు జీవితం ధన్యవాడు. శోధన సహించువాడు ధన్యుడు. ఆ ప్రార్థన చేసి ఆ ప్రార్థన యొక్క ఫలాన్ని కరెక్ట్గా అనుభవించిన వాడు కూడా ధన్యుడే. ఎందుకంటే ఆ ప్రార్థన వల్ల
మనకు అత్యధికంగా కలిగేది ఏంటంటే సుఖ దుఃఖాలను దేవుడు జతపరుచున్నాడు కాబట్టి కష్ట సుఖాలు పేర్లలుగా ఉంటాయి. నువ్వు ఒకసారి అనారోగ్యం కోసం ప్రార్థించినా మళ్ళీ ఇంకోసారి వస్తుంది, రాదని చెప్పడానికి వీలేదు. ఇంకో ప్రాబ్లం వస్తుంది, ఇంకో ప్రాబ్లం వస్తుంది, ఇంకో ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం చేంజ్ మారుతుంటుంది. కానీ అలయక విసకక ఎడతెగక మాత్రం ప్రార్థన చేయమన్నాడు. ఎందుకో తెలుసా? మన ప్రార్థన అనేది మన అవసరాలు తీర్చుకోవడం కాదండి, మనకు దేవునికి మధ్యలో ఒక నిజమైన రిలేషన్ని బిల్డ్ చేసుకోవడం, అది మన ప్రార్థన. అలాంటి ప్రార్థన ఉన్న చోట ఆశీర్వాదాలు ఉంటాయి. ఆశీర్వాదం అంటే ఏం లేదండి, దేవుని పోలికను పోగొట్టుకున్నాం, తిరిగి దాన్ని తీసుకొచ్చుకోవడమే ఆశీర్వాదం. ఈ లోకంలో ఏది సంపాదించినా అది విడిచిపెట్టుకుని పోవడం. సో ఆ ఆశీర్వాదం కోసం ప్రార్థన చేయండి. అసలు నాకు ఒక మాట ఈ మధ్యలో బాగా, ఒకవేళ దేవుని ప్రార్థించి అడగాల్సి వస్తే ఏం అడిగితే బాగుంటుందని కొన్ని సంవత్సరాలు ఆలోచించానండి. ఒకరోజు నేను ఒక ప్రసంగం చేసేటప్పుడు దేవుడు రివీల్ చేశాడు. ఏం అడగమని నేర్పించాడో తెలుసా? అసలు నాకు నిజంగా ఆ మాట విన్నప్పుడు నాకే కళ్ళల్లో నీళ్ళు రాలిపోయాయి. ఏమన్నాడు తెలుసా? ఏదేని తోటలో ఆదాము అవ్వలు పాపము చేయకుండా ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను నాకు అనుగ్రహించు దేవా. ఏదేని తోటలో ఆదాము అవ్వలు పాపం చేయకుండా ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే దేవుడితో డైరెక్ట్ రిలేషన్ ఉందండి. ముఖాముఖిగా ఆయనతో కళ్ళతో చూసే వాళ్ళు. ఈనాడు మనకి యాక్సెస్ పోయింది, దేవుడిని కళ్ళతో చూసే అవకాశం లేదు, ఆ అదృష్టం లేదు, పోగొట్టుకున్నాం. కాబట్టి మన ప్రార్థనా గుంపులు, అసలు ఆ ప్రార్థన యోజన మొదటి వార్షికోత్సవం ఉండగానే నాకు అనిపించింది ఈరోజు దేవుడు ఎలా మాట్లాడతాడో నాకు కూడా తెలియదు. కానీ నేను ఆ రూమ్లో కూర్చొని చాలాసేపు ఆలోచించుకుంటూ చాలాసేపు ప్రార్థించుకుంటూ ఉన్నప్పుడు దేవుడు రివీల్ చేసిన మొట్టమొదటి అంశం ఏంటో తెలుసా? మన శరీర బలహీనతల కంటే మన యొక్క ఆత్మీయ స్థితి పతనం అయిపోకుండా ఉండే శోధనను జయించడానికి కావాల్సిన ప్రార్థన అవసరం అండి. మనం శరీరంలో ఎన్నో వస్తుంటాయి, పోతుంటాయండి. దాన్ని ఎంత రిపేర్ చేసినా ఏదో ఒక నాడు మాత్రం మట్టికిలో కలిసిపోవాలి. దాన్ని ఎంత రిపేర్ చేసినా అది ఒకనాడు ఎప్పటికీ సెట్ కాదు. అది ప్రాక్టికల్గా మనం ఐడెంటిఫై చేసుకోవాలి, ఆలోచించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు శోధనను జయించడానికి ఒకసారి అందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత శోధించబడ్డారు. ఈ యొక్క అధ్యాయాన్ని చదివేటప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం చదివేటప్పుడు ఆదికాండం 3వ అధ్యాయం పక్కన పెట్టుకొని చదివితే బాగుంటుందండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం చదివేటప్పుడు ఆదికాండం 3వ అధ్యాయం పక్కన పెట్టుకొని చదివితే మనకు ఒక గొప్ప ఆత్మీయ సత్యాలు బయలుపడతాయి. ఎందుకు అంటే ఈ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారిని ఆదాముని కంపారిజన్ చేసుకుంటూ అపోస్తుడైనటువంటి పౌలు కొన్ని మాటలు రాశాడు. మొదటి ఆదాము, కడపటి ఆదాము. 3వ అధ్యాయంలో మొదటి ఆదాము ఏం చేశాడు? ఈ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కడపటి ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు? మరి ఏనోషు పుట్టేంత వరకు ప్రార్థన లేదు, ప్రార్థన అవసరం కూడా లేదు. ఎందుకో తెలుసా? దేవుడే వాళ్ళ పక్కన ఉన్నాడు కదా, ప్రార్థించాల్సిన అవసరం ఏముంది వాళ్ళకు? ఆ మొదటి ఆదాము అయినటువంటి ఆదాము ఏం చేశాడు? కడపటి ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు? మొదటి ఆదాముకి శోధన వచ్చింది, కడపటి ఆదాముకు కూడా శోధన వచ్చింది. కానీ మొదటి ఆదాము శోధనకు లొంగాడు, పాపాన్ని లోకాన్ని తీసుకొచ్చి పెట్టాడు. కడపటి ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు శోధనను గెలిచాడు, పాపాన్ని లోకం నుంచి తీసేశాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రేయర్ అండి. మొదటి ఆదాముకి కడపటి ఆదాముకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిఫరెన్స్ అది. ఇద్దరికి కూడా సేమ్ టెంప్టేషన్సే వచ్చాయి, ఇద్దరికి కూడా సేమ్ శోధనలో వచ్చాయి. ఏమొచ్చాయో తెలుసా? ఒకసారి ఒకలేమో మత్తయి సువార్త 4వ అధ్యాయం తీయండి, ఒకలేమో ఆదికాండం 3వ అధ్యాయం తీయండి. ఒకటి నేను చెప్తాను వచనాలు. ఆదికాండం 3వ అధ్యాయము 1వ వచనంలో అపవాది వచ్చి ఆదాము వాళ్ళని ఏమడుగుతారంటే, మీరు ఏ చెట్టు ఫలములైనా తినవచ్చా అని అడిగితే, ఈ మత్తయి సువార్త 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఈ రాళ్ళని రొట్టెలుగా ఇద్దరికి అక్కడ టెంప్టేషన్ తిండే. ఇద్దరికి కూడా అక్కడ వచ్చేసిన టెంప్టేషన్ శోధన అనేది తిండి నుంచే వచ్చింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఫస్ట్గా శోధించబడ్డది ఏంటంటే ఆకలి అంటే దేనికి ఉంటుందంటే, ఆకలి తప్పులు దేనికి ఉంటే మన శరీరానికే ఉంటాయి.
మన బాడీకి గంట గంటకు మన బాడీలో ఉన్నటువంటి షుగర్ లెవెల్స్ తగ్గిపోతుంటున్నప్పుడు మన ప్రతి కణం కూడా ఆహార పదార్థాలు